ఈ రోజు 17వ రోజుకు చేరుకుంది సీఎం జగన్ బస్సు యాత్ర. ఒక రోజు గ్యాప్ తర్వాత మళ్లీ జనంలోకి వస్తున్నారు జగన్. నేడు తూర్పు గోదావరి జిల్లాలోకి జగన్ బస్సు యాత్ర ప్రవేశించనుంది. తేతలి బస్సు శిబిరం నుంచి జగన్ బస్సు యాత్ర ప్రారంభం కానుంది. రావులపాలెం దగ్గర గోదావరి బ్రిడ్జ్ పై నుండి యాత్ర మొదలవుతుంది. రాత్రికి ఎస్టీ రాజపురం చేరుకోనుంది జగన్ బస్సు యాత్ర. ఈ రోజు సభ లేకుండానే కేవలం యాత్రలోనే పాల్గొంటారు ముఖ్యమంత్రి జగన్. సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర 17వ రోజుకు చేరింది. ఇవాళ జగన్ యాత్ర పశ్చిమ గోదావరి జిల్లా నుండి తూర్పు గోదావరి జిల్లాలోకి ప్రవేశిస్తుంది. ఒక రోజు గ్యాప్ తర్వాత మళ్లీ ఎన్నికల ప్రచారంలోకి వెళుతున్నారు జగన్. ఉదయం 9 గంటల తర్వాత తేతలి నుండి ప్రారంభమై రాజపురం చేరుకోనుంది. మరోసారి అధికారమే లక్ష్యంగా దూసుకుపోతున్నారు వైసీపీ అధినేత ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎన్నికల శంఖారావంలో భాగంగా మేమంతా సిద్ధం పేరుతో జగన్ చేపట్టిన బస్సు యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. ఈ క్రమంలోనే జన నీరాజనాల మధ్య 17వ రోజుకు చేరుకుంది బస్సు యాత్ర. ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు నియోజకవర్గంలోని తేతలి బస శిబిరం నుంచి జగన్ బస్సు యాత్ర ప్రారంభం కానుంది. తణుకు, రావులపాలెం, జొన్నాడ మీదుగా పొట్టిలంక చేరుకుని భోజన విరామం తీసుకుంటారు. ఆ తర్వాత కడియపులంక, వేమగిరి, మోరెంపూడి జంక్షన్, తాడితోట జంక్షన్, చర్చ్ సెంటర్, దేవీ చౌక్, పేపర్ మిల్ సెంటర్, దివాన్ చెరువు, రాజానగరం మీదుగా ఎస్టీ రాజాపురం రాత్రి బస్ శిబిరానికి చేరుకునుంది జగన్ బస్సు యాత్ర. ఎలాంటి సభలు లేకుండానే ఇవాల్టి జగన్ బస్సు యాత్ర సాగనుంది. అయితే ప్రజలతో ముఖాముఖిలు నిర్వహించే అవకాశాలున్నాయి. తూర్పుగోదావరి జిల్లా వైసీపీ నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యే అభ్యర్థులతోనూ సమావేశం కానున్నారు జగన్. ఎన్నికలకు సంబంధించిన అంశాలపై వైసీపీ నేతలతో చర్చించనున్నారు ఆయన. ఇప్పటికే జగన్ బస్సు యాత్రలో ప్రజాభిమానం ఉప్పొంగిపోతోంది. వైసీపీ శ్రేణులతో పాటు జనం కూడా సీఎం జగన్ కు ఘన స్వాగతాలు పలుకుతున్నారు. అడుగడుగునా వైఎస్ జగన్ బస్సు యాత్రకు బ్రహ్మరథం పడుతున్నారు. అటు ఎన్నికలపైన ఎప్పటికప్పుడు స్పెషల్ ఫోకస్ పెడుతూనే ఉన్నారు. ఎక్కడికక్కడ యాత్ర క్యాంపుల్లోనూ వైసీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో భేటీలు నిర్వహిస్తున్నారు. పార్టీ పరిస్థితి, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కేడర్ కి దిశానిర్దేశం చేస్తున్నారు జగన్. మరోవైపు విజయవాడ ఘటన తర్వాత సీఎం జగన్ బస్సు యాత్రపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. సీఎం జగన్ బస చేసే క్యాంపుల దగ్గర పటిష్ట భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. తాజాగా తణుకు మండలం తేతలి శివారు జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న రాత్రి బస శిబిరం దగ్గర గట్టి నిఘాను ఏర్పాటు చేశారు. మొత్తంగా ఒక రోజు విరామం తర్వాత సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర మళ్లీ మొదలవుతోంది. ఇప్పటికే జగన్ బస్సు యాత్రకు ప్రజల్లో విశేష స్పందన లభిస్తోంది. ఏ జిల్లాకు, ఏ నియోజకవర్గానికి వెళ్లినా జనం పోటెత్తుతున్నారు. పశ్చిమ గోదావరి నుంచి తూర్పు గోదావరి జిల్లాలోకి జగన్ బస్సు యాత్ర ప్రవేశించనున్న నేపథ్యంలో ఆ జిల్లా వైసీపీ శ్రేణులు కూడా ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి.